Perimenopause is a transition period which lasts from 2 to 8 years. ఓవరీస్ ఫెయిల్ అవడం వల్ల ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ప్రొడక్షన్లో ఫ్లక్చువేషన్స్ వలన ఈ పెరిమెనోపాజల్ పీరియడ్లో చాలా మంది ఆడవాళ్ళు డిఫరెంట్ సిమ్టమ్స్తో సఫర్ అవుతూ ఉంటారు. ఎలాంటి సిమ్టమ్స్ అంటే హాట్ ఫ్లాషెస్, అంటే ఉండి ఒకటేసారి శరీరంలో అంతా వేడి పుట్టి ఆ వేడి విపరీతమైన చెమటలతోటి తగ్గిపోతూ ఉంటుంది. ఇలాగా ఒక రోజులో ఫ్రీక్వెన్సీ అంటే 1 నుంచి 10-15 సార్లు ఆ సిమ్టమ్స్ని ఫీల్ అవుతూ ఉంటారు. దర్ నాట్ ఎట్ ఆల్ అబ్నార్మల్. ఈ సిమ్టమ్స్ ఎందుకు వస్తూ ఉంటాయంటే మన బాడీలో ఉండే ఈ హార్మోన్ ఫ్లక్చువేషన్స్ వలన బ్లడ్ వెసల్స్ కన్స్ట్రిక్ట్ అయ్యి ఆ కన్స్ట్రిక్షన్ వలన హాట్ ఫ్లాషెస్, ఆ నైట్ స్వెట్స్ అనేది చాలా మంది చాలా సార్లు సఫర్ అవుతూ ఉంటారు. స్లీప్ డిస్టర్బెన్సెస్, ఈ నైట్ స్వెట్స్, హాట్ ఫ్లాషెస్ వలన నిద్ర పట్టకపోవడము, నిద్ర పట్టినా కూడా విపరీతంగా మధ్యలో మేల్కు రావడము అనేవి చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇరిటబిలిటీ, చిన్న విషయాలకి కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంతకుముందు ఎప్పుడు బిహేవ్ చేయనట్టుగా వియర్డ్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. అలానే మతిమరుపు, ఈజీ ఫెటిగబిలిటీ, చాలా వీక్గా అనిపించడం, కొంచెం పని చేయగానే అలసిపోవడము. పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఇస్ ద మేజర్ సిమ్టమ్ విచ్ ఎవ్రీవన్ కంప్లైంట్స్ ఆఫ్. అంటే ఇర్రెగ్యులారిటీ అంటే ఎయిదర్ ఫ్రీక్వెంట్ అంటే తొందరగా పీరియడ్ రావడము, లేకపోతే 2-3 నెలలకి ఒకసారి పీరియడ్ రావడం, సైకిల్ లెంత్ తగ్గిపోవడం కానీ పెరగడం కానీ, ఇవి 2 కూడా జరుగుతూ ఉంటాయి. లేదు అంటే ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం, కొంచెం స్కాంటీ బ్లీడింగ్, అంటే పీరియడ్ వస్తూ ఉంటుంది కానీ ఆ ఫ్లో తగ్గిపోతూ ఉంటుంది. అంతేకాకుండా జాయింట్ పెయిన్స్, అంటే మోకాళ్ళలో నొప్పులు, ఈ కీళ్లలో నొప్పులు, మజిల్ వీక్నెస్, తర్వాత ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే అందరిలో కలవలేకపోవడము, వాళ్ళు రొటీన్గా చేసే థింగ్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోవడము, ఇవన్నీ డిఫరెంట్ ప్రెజెంటేషన్స్ ఆఫ్ పెరిమెనోపాస్. అండ్ వీటిని మనం ఎలాగా కంట్రోల్ చేయాలి అంటే ఇవేమీ అబ్నార్మల్ కాదు, ఫిజియోలాజికల్ సిమ్టమ్స్. సో వీటిని మనము ట్రీట్ చేయడం అనడం కంటే ఎలా వీటిని మనము కంట్రోల్ చేయాలి అనే విషయం మనం తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఆ ఏజ్ గ్రూప్లో వచ్చే సిమ్టమ్స్ అబ్నార్మల్ కాదు అని అష్యూరెన్స్. ఈ ఒక్క మాటే చాలా బలంగా వాళ్ళలో ఆ సిమ్టమ్స్ ఫ్రీక్వెన్సీ కానీ ఇంటెన్సిటీని కానీ తగ్గించేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ అనేది ఒక రోజు చేసి 10 రోజులు వదిలిపెట్టేయడం అలా కాకుండా కంటిన్యూస్గా 10 నిమిషాలైనా నడవండి, 15 నిమిషాలైనా నడవండి, 30 నిమిషాలైనా నడవండి. కంటిన్యూస్గా అంటే కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎక్సర్సైజెస్లో యోగా ఈజ్ అ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ విచ్ విల్ ఇంప్రూవ్ యువర్ సిమ్టమ్స్ వెరీ ఫాస్ట్లీ అండ్ ఆ ఇంటెన్సిటీ కూడా చాలా తగ్గిపోతూ ఉంటుంది ఆ సిమ్టమ్స్. డైట్లో మీరు ఫైటో ఈస్ట్రోజన్స్, అంటే ఈస్ట్రోజన్స్ మొక్కల నుంచి కూడా వస్తుంది. అంటే ఎలాంటి ఫుడ్స్ అంటే ఆల్మండ్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, మన సోయా చిక్కుళ్ళు, బెర్రీస్, ప్లమ్స్, ఇలాంటి న్యాచురల్గా మనము నేచర్లో దొరికే ఫ్రూట్స్తో కూడా మనము బాడీలో ఈస్ట్రోజన్ కంటెంట్ని ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల ఈ సిమ్టమ్స్ తగ్గిపోయేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఫ్యామిలీ నుంచి సపోర్ట్. అంటే ఆ టైంలో వాళ్ళు బిహేవ్ చేసే పద్ధతిని వాళ్ళు, అంటే ఫ్యామిలీ నుంచి రెసిస్టెన్స్ కాకుండా ఓకే వీళ్ళు ఈ పీరియడ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని ఫ్యామిలీలో అందరూ అర్థం చేసుకొని ఫ్యామిలీ నుంచి సపోర్ట్ కూడా చాలా అవసరం.